ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు ఇప్పటి వరకు మిమ్మును ఆ రీతిగానే నన్నును కాచి కాపాడినందుకు ప్రభువైన యేసుక్రీస్తులు వారి అతి ప్రశస్తమైన నామమున కోట్లాది స్తుతులను నేను దేవునికి తెలియజేస్తూ ఉన్నాను, సమర్పించుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనము నేను చదువుతాను. దయచేసి శ్రద్ధగా వినండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ వాక్యంలో ఉంది, దేవుడు శిలువ మీద మన పాపపు శిక్షణ అంతటిని అనుభవిస్తూ ఆయన దగ్గరున్న తల్లి అయిన మరియమ్మను చూస్తూ, అలాగే శిష్యుడైన యోహాను చూస్తూ పలికిన మూడవ మాట గురించి మనము ఇప్పుడు చదివిన్నాము. ఆయన తన తల్లి అయిన మరియమ్మను చూచి ఆయన అన్నాడంట, తన ప్రేమించే శిష్యుని చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను అని క్లియర్గా ఇక్కడ వ్రాయబడి ఉంది. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో యేసునైనా చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. యేసు ప్రభువు అక్కడ ఉన్న మరియమ్మ గురించి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అని వ్రాయబడి ఉంది. అలాగే శిష్యుని చూచి ఇదిగో నీ తల్లియో అని చెప్పాను అని వ్రాయబడి ఉంది. అయితే అప్పటి నుంచి ఆ గడియ నుంచి యోహాను ఆమెను తన ఇంట చేర్చుకున్నాడట. అయితే ఈ వాక్యాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అందరూ ప్రతి సంవత్సరం ధ్యానిస్తూ ఉంటారు. ఈస్టర్ వచ్చిందంటే, గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ఇవి తలుచుకుంటూ ఉంటారు. కానీ పాటించేవారు ఎంతమంది? ఇప్పుడు అలా తల్లి మరియమ్మ ఎంతో బాధపడుతుంటే దేవుడు ఆ క్షణంలో ఆమె యొక్క బాధని జ్ఞాపకం చేసుకొని చెప్తాడు. యేసుప్రభు ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరి గర్భానైతే ఆయన జన్మించి ఉన్నాడో ఆమెని అమ్మా ఇదిగో నీ కుమారుడని ఆమె యొక్క బాధ్యతను యోహానికి అప్పగించాడు. యోహానికి ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. దేవుని యొక్క సృష్టి వాళ్ళిద్దరూ ఎంతో భయభక్తులు కలిగిన వారు. అయితే యోహాను ఆ క్షణము నుంచి ఆమెని తన ఇంట చేర్చుకొనెననుంది. ఆ వాక్యాన్ని ఎంతమంది గైకుంటారు? అలా బాధల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా తల్లిలాగా చూడగలరా? ఇప్పుడున్న వారిలో ఈ వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఉంటున్నారు, కానీ ఎవరైనా సరే బాధల్లో ఉన్న వారిని అలాగా తమ ఇంట